హాయ్ అండి. నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకోండి 3 ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 4 టమాటాలు కట్ చేసి పెట్టాను, 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ములక్కాయ టమాటా కర్రీకి. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను, కొంచెం కరివేపాకు. ఇంక ఇది ఇప్పుడు మనం పొయ్యి మీద వేసుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, 3 స్పూన్లు ఆయిల్ వేసానండి నేను. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది. నేను ఫస్ట్ ములక్కాయలు వేపుకుంటున్నానండి. ఇగో వేస్తున్నాం ములక్కాయలు. ఈ ములక్కాయలు కొంచెం లైట్గా వేపుకుంటే మాత్రం టమాటా ములక్కాయ చాలా బాగుంటుందండి. అందుకు నేను లైట్గా ములక్కాయలు వేపుతున్నాను కొంచెం. ఇంకోండి ఇలా వేపుకోవాలి, ఇలా వేపితే సరిపోద్దండి. ఇంక తీసేస్తున్నాను నేను పక్కకి. ఇలా వేపుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందని ఇలా వేపు చేస్తానండి నేను. కూర చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇంక తీసేస్తున్నాను నేను పక్కకి. ఇంకోండి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, కరివేపాకు కూడా వేసేసానండి. ఇంకోండి కొంచెం ఈ ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో పెట్టే వేపుతున్నాను నేను. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు వేసేస్తున్నానండి. 1 స్పూను ఉప్పు వేసాను, 1 అర స్పూను పసుపు వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం ఇలాగ 1 నిమిషం పాటు కలుపుకుందాం. ఇంకోండి ఇలా వేగితే చాలండి ములక్కాయ టమాటా ఉల్లిపాయకి. నేను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నేను మూత పెడతానండి ఇది. ఇంకోండి టమాటా అంతా మగ్గిపోయింది కదా, 5 నిమిషాలు ఉన్నాం కదా, మగ్గిపోయిందండి. నేను ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను, మళ్ళీ 1 అర స్పూన్ వేసానండి. స్పూన్నర కారం వేసాను. ఇంకోండి కారం వేసాం కదా, ఇది ఇలా కలుపుకుందాము. ఇంకోండి కారం వేసి కలుపుకున్నాం కదా, ఇంక ఇలాగ వేగిపోయింది మొత్తము. ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఈ ములక్కాయ ముక్కలు వేసి మనం 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకోండి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. కొంచెం దగ్గరికి గ్రేవీలా కావాలంటే కొంచెం వేసుకుంటే చాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో వేపాం కాబట్టి ములక్కాయ తొందరగానే ఉడిపోద్ది. అందుకని 1 గ్లాస్ వేసానండి, చాలు. మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి గ్రేవీలాగా దగ్గరికి వచ్చింది చూడండి, ఉడికిపోయిందండి ములక్కాయ కూడా. ఇంక నేను ఇది కొంచెం కొత్తిమీర వేసి ఆపేస్తున్నానండి. ఇంకోండి ఇంక ఇది అయిపోయిందండి, ఇంకా ఆపేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.